స్టార్ట్. నిష్ఠా ట్రైనింగ్లో భాగంగా మాడ్యూల్ 13కి పోర్ట్ఫోలియో మోడల్ తయారు చేయడం జరిగింది. ఈ మాడ్యూల్లో మనకి పాఠశాల నాయకత్వం గురించి చెప్పడం జరిగింది. పాఠశాల నాయకుని కోసం పాఠశాల నాయకత్వ అంశాన్ని గురించి మీ అభ్యసనాన్ని అంతా క్రోడీకరించండి. భావనలు మరియు అనువర్తనాలు. పాఠశాల నాయకునిగా మీ పాఠశాల పరివర్తన మార్పు ప్రణాళిక కోసం దార్శనిక ప్రకటనను రూపొందించండి. నాణ్యమైన విద్యను అందించడానికి మరియు విద్యార్థుల అభ్యసనం మెరుగుపరచడం కోసం పాఠశాల నిర్వహణ. ప్రతి పాఠశాల నేపథ్యం భిన్నంగా ఉంటుంది. అందువల్ల మీ పాఠశాల కోసం ప్రణాళిక చేస్తున్నప్పుడు మీ పాఠశాల నేపథ్యంను దృష్టిలో ఉంచుకుని మీ ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు సమాజము కలిసి ప్రణాళిక తయారు చేయండి. వివిధ మధ్యవర్తిత్వాలను గుర్తించండి మరియు వాటికి వ్యూహాలను తయారు చేయండి. గుర్తించబడిన ప్రాంతాలు స్వీయ అభివృద్ధి మరియు ఇతరులను అభివృద్ధి చేయటం, విద్యా విషయక నాయకత్వం అందించటం, అభ్యసన సంస్కృతిని పెంపొందించటం, జట్లను తయారు చేయడం మరియు నడిపించడం, సమాజాన్ని భాగస్వామ్యం చేయడం మొదలైనవి. ఇంకా పాఠశాల నాయకత్వం ఉపాధ్యాయుల కోసం. పాఠశాల నాయకత్వంపై గురించి మీ అభ్యసనాన్ని అంతా క్రోడీకరించండి. భావనలు మరియు అనువర్తనాలు. ఒక నాయకుడిగా మీ పాఠశాల విద్యార్థుల కోసం పరివర్తన ప్రణాళికను తయారు చేయండి. విద్యార్థుల అభ్యసనాన్ని మెరుగుపరచడానికి వృత్తిపరమైన అభివృద్ధి గడించేలా ఒక దార్శనిక ప్రకటనను రూపొందించండి. ఈ విధంగా మనకు పోర్ట్ఫోలియోని ఇవ్వడం జరిగింది. ఇందులో మన పాఠశాల నాయకునిగా ఎటువంటి లక్షణాలు ఉండాలన్నది ఇక్కడ మనం తెలియచేయడం జరిగింది. తోటి ఉపాధ్యాయులతో చక్కని వృత్తిపరమైన సంబంధాన్ని బలోపేతం చేసి తద్వారా పాఠశాల ఉన్నతికి, విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేయాలి. ఉపాధ్యాయ సిబ్బందితో తరచూ సమావేశాలు నిర్వహించి పాఠశాల ప్రణాళికను తయారు చేసి నిర్వహించటం. ఉపాధ్యాయుల పనితీరును పరిశీలించి చక్కని సలహాలనిచ్చి బోధనను సుసంపన్నం చేయటం. ఈ విధంగా పాఠశాల నాయకునికి ఉండవలసిన లక్షణాలు. ఇంకా పాఠశాల సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహించేలా సహకరించడం, అంటే సమయపాలన పాటించడం, ఇంకా ఇటువంటివన్నీ వస్తాయన్నమాట. అదేవిధంగా పాఠశాలకు అవసరమగు భౌతిక వనరులు సమకూర్చడం. భౌతిక వనరులు అంటే మనం ఇక్కడ మరి చైర్స్ అని, మరి ఇంకా టీఎల్ఎం అని, ఇంకా ఇంకా మరి టీఎల్ఎంకి అవసరమైనవి అవి భద్రపరచుకోవడానికి మరి బీరువాలు లాంటివి, ఇలాంటివన్నీ భౌతిక సంబంధమైన వనరులన్నింటినీ కూడా మరి ప్రధానోపాధ్యాయుడు మరి సమకూర్చే విధంగా ఉండాలి. అదేవిధంగా పాఠశాల శుభ్రత, పరిశుభ్రతను గురించి సమీక్షలు జరిపి తగిన నిర్ణయాలు తీసుకొని అమలుపరచాలి. పాఠశాల పరిశుభ్రత గురించి మరి ప్రతి ఒక హెడ్ మాస్టరే కాకుండా మిగతా ఉపాధ్యాయులు కూడా సహకరించాలి. అదేవిధంగా పిఎంసి కమిటీతో సమావేశం జరిపి పాఠశాల ఉన్నత కృషి చేయడం, పాఠశాలను ఇంకెంత మెరుగుపరచాలి, ఏ విధంగా ఇంకా మంచిగా ఉంచుకోవాలి అన్నది మనం పేరెంట్ మీటింగ్ వారితో సమావేశపరిచి వారి యొక్క సలహాలను కూడా తీసుకొని మరి ముందుకు వెళ్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. అంతేకాకుండా పాఠశాల నాయకుడిగా ఇంకా మనకి ఇంకా 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 ఏం చేయాలన్నది మనకి ఇక్కడ తెలియజేయడం జరిగింది. మొదట పాఠశాల నాయకునిగా మార్గదర్శిగా ఉండాలి. అదేవిధంగా నిష్పక్షపాతిగా ఉండాలి. సహానుభూతి కలవానిగా ఉండాలి. ఇతర ఉపాధ్యాయులకు మార్గదర్శిగా ఉండాలి. ఒకసారి మనం ఇచ్చమని చూసేటప్పుడు మరి ఆయన ఏ విధంగా ఉన్నాడో దాన్ని మనం అనుకరించే విధంగా ఉండాలి. ఆ విధమైన సత్ప్రవర్తనను, ఆ విధమైన మరి సహానుభూతిని, నిష్పక్షపాతం అన్నది ఉండాలి. ఉపాధ్యాయులందరినీ కూడా మంచిగా మరి సమానంగా చూడటం మరి ప్రధాన ఉపాధ్యాయుని కూడా వలసిన ప్రధానమైన లక్షణం. అదేవిధంగా పాఠశాల అభివృద్ధికి సమాజం యొక్క సహాయ సహకారాలు తీసుకోవడం. పాఠశాల అభివృద్ధి మరి పాఠశాల సమాజంలో ఒక భాగం కాబట్టి మరి పాఠశాలకు కావాల్సిన ప్రతి అవసరాలు కూడా మరి సమాజం నుండి తీర్చబడతాయి కాబట్టి పాఠశాల అభివృద్ధికి సమాజం యొక్క సహాయ సహకారాలు తప్పనిసరిగా తీసుకోవడం మరి మంచి ముఖ్య లక్షణం. అదేవిధంగా ఉత్తమ విద్యార్థులను అభినందించి ఉన్నతకు సహకరించడం. ఎక్కడైతే మన విద్యార్థులు మంచి ప్రతిభను కనబరుస్తారో అటువంటి విద్యార్థులందరినీ మనం ప్రోత్సహించి అభినందించి వాటికి తగిన బహుమతులను ఇచ్చి వాటిని ప్రోత్సహించాలి. ఇంకా మరి ఉన్నతికి మనం సహకరించాలి. అదేవిధంగా ఉపాధ్యాయునిగా మరి ఇప్పటి వరకు మనం ప్రధానోపాధ్యాయునికి ఏ విధంగా ఉండాలన్న లక్షణాలు నేర్చుకున్నాం. ఇప్పుడు ఉపాధ్యాయునిగా మన కర్తవ్యం ఏంటి? బోధనకు అవసరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. మరి ఎప్పటికప్పుడు బోధనలోని ఇప్పుడు కూడా మనం పాత పద్ధతిలోనే బోధిస్తామంటే కుదరదు. అందువల్ల మనం ఎప్పటికప్పుడు మన నైపుణ్యాలని మెరుగుపరుచుకుంటూ ఉండాలి. విద్యార్థులకి ఏది అవసరమో ఆ యొక్క సమయానికి అనుకూలంగా మన యొక్క నైపుణ్యాలను కూడా మరి తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది.
అదేవిధంగా బోధనలో వివిధ సాంకేతిక సాధనాలను సమన్వయపరిచి బోధించడం. ఇప్పుడు మరి పాత పద్ధతులే ఇంకా చార్ట్‌లే చూపిస్తాను, బొమ్మలే గీస్తాను ఇయన్నీ కాకుండా ఇంకా సాంకేతిక సాధనాలు అనేకమైనవి ఉన్నాయి. కంప్యూటర్ అని, సెల్ ఫోన్ అని ఇంకా చాలా అనేకమైన సాంకేతికమైన సాధనాలొచ్చాయి. వాటిని కూడా మనం మరి సమన్వయపరిచి మరి విద్యార్థులకు బోధిస్తే ఇంకా విద్యార్థులు అట్రాక్ట్ అవుతారు. అదేవిధంగా ప్రభుత్వ ఆదేశానుసారం చక్కని ప్రణాళికను రూపొందించి విద్యార్థులకు బోధన. అప్పటికప్పుడే మనం తయారైపోయి పాఠం చెప్పేస్తామని మనకు ఒక ప్రిపరేషన్ లేకుండా, ఒక ప్రణాళిక అనేది లేకుండా మనం పాఠ్యబోధన చేస్తే అంత ఎఫెక్టివ్‌గా ఉండదు. అందుకని మనం ఏం చేయాలి, ముందు రోజే దాని యొక్క ఆ పాఠాన్ని మనం చదువుకొని దానికి ఎటువంటి టీఎల్ఎం అవసరం, మరి ఏ విధంగా అన్నది మనం ఒక ప్రణాళికను రూపొందించుకొని బోధించినట్లయితే మంచిగా విద్యార్థులు దాన్ని అర్థం చేసుకొని మంచి ప్రతిభని కనపరుస్తారు. అదేవిధంగా విద్యార్థుల మధ్య స్నేహపూర్వక వాతావరణం కల్పించాలి. విద్యార్థులకి ఎప్పుడు కూడా చిన్నపిల్లలు మరి ఆ చిన్న చిన్న విషయాలకి మరి చిన్న చిన్ని విషయాలకి గొడవలు పడుతూ ఉంటారు. అటువంటప్పుడు వారిలో ఉన్న ఆ గొడవలో ఉన్న ఆ వాతావరణాన్ని మనం తీసివేసి మరి ఎంతో చక్కగా సహకరించుకోవాలని. ఆ! కొంతమంది వస్తువులు మరి ఇతరులకు ఇవ్వడానికి ఇష్టపడరు. పెన్సిల్ ఇవ్వమ్మా అంటే, అమ్మ మా అమ్మ ఇవ్వద్దన్నాదండి అని ఇలాంటియన్నీ చెప్తారు. అలాంటివి కాకుండా మరి విద్యార్థులన్నప్పుడు అమ్మ నీ నీ అవసరాలకి ఇతరులను ఉపయోగించుకోవాలి. అదే వాళ్ళకి అవసరమైంది నువ్వివ్వాలి అనే అటువంటి మంచి బుద్ధులు విద్యార్థులకు నేర్పి మరి వాళ్ళలో స్నేహపూర్వకమైన వాతావరణం మరి కక్షలు అటువంటివి లేకుండా మరి అలాగే విధంగా చిన్నపిల్లలు కూడా గ్రూపులు కడతారు. జట్లు కడతారు. వాళ్ళ అందరూ మాట్లాడి ఒక విద్యార్థితో మాట్లాడకుండా ఉంటారు. ఇలాంటియన్నిటిని కూడా మనం గుర్తించి వారిలో ఉన్న అటువంటి భావాలను తొలగించి వాళ్ళలో స్నేహపూర్వక వాతావరణాన్ని మనం మరి ఉపాధ్యాయుడిగా కల్పిస్తే చాలా బావుంటుంది. అదేవిధంగా సహ ఉపాధ్యాయులమై సహకార భావన కలిగి ఉంటాం. ఇక్కడ మనం ఒక ఉపాధ్యాయులే అన్ని టీఎల్ఎమ్స్ తయారు చేసేయలేరు. అదేవిధంగా మరి కొంతమంది ఉపాధ్యాయులు మంచిగా బోధిస్తూ కొన్ని కొన్ని ఉపకరణాలను ఉపయోగిస్తూ ఒక మరి మంచి మోడల్‌గా కూడా చేస్తా ఉంటారు. అటువంటప్పుడు వాళ్ళ దగ్గర కొన్ని అందరూ కూడా ప్రతి ఒక్క ఉపాధ్యాయులు కూడా మరి విభిన్నమైన మరి చక్కటి మెళకువలు చక్కని నైపుణ్యం ఉంటుంది. అటువంటప్పుడు వాళ్ళ యొక్క సహకారాన్ని కూడా మనం తీసుకొని మరి ఒక టీఎల్‌ఎం తయారు చేసుకున్నప్పుడు కూడా వాళ్ళు ఉపయోగించుకున్నది మరలా మన క్లాస్‌కి ఉపయోగపడితే దాన్ని మనం తీసుకునేలాగా ఆ విధంగా ఇద్దరు మరి ఎవరైనా అలాగా సహకార భావాన్ని కలిగి ఉంటే మరి పాఠశాల వాతావరణం చాలా ఆహ్లాదకరంగా మంచిగా ఉంటుంది. అదే విధంగా మనం విద్యార్థుల స్థాయి తెలుసుకొని తదనుగుణంగా బోధన నిర్వహించాలి. ఇక్కడ మన విద్యార్థుల స్థాయి ఇప్పుడు ప్రతి విద్యార్థి కూడా మరి అందరూ కూడా మనకి ఏ ప్లస్సే ఉండరు. అలాగని మరీ లోయర్ ఏ, బి ప్లస్ ఇలా అన్ని కేటగిరీ పిల్లలు మనకుంటారు. అలాంటప్పుడు వారి యొక్క స్థాయిని తెలుసుకొని ఇప్పుడు ఏ ప్లస్ వాడికి డి గ్రేడ్‌లో ఉన్న విద్యార్థికి చెప్పిన విద్య మరి ఆ విధమైన పద్ధతి మరి వాడికి సరిపడదు. మరి తనకు తగిన మరి కృత్యాల్ని ఆ విధంగా ఏ ప్లస్ విద్యార్థికి కావాల్సిన కృత్యాలను తయారు చేసుకోవాలి. అదేవిధంగా డి గ్రేడ్‌లో ఉన్న విద్యార్థికి ఎటువంటి కృత్యాలు తయారు చేస్తే మరి వాడు వెంటనే నేర్చుకొని మరి మొత్తం మరి తెలివిగా మారతాడో, ఆ విధంగా విద్యార్థులు ప్రతి ఒక్క విద్యార్థిని మనం పరీక్షించాలి. ప్రాథమిక స్థాయిలో వచ్చినప్పుడు మరి ప్రతి విద్యార్థి మీద మనం దృష్టి పెట్టాలి. వాడు ఎంతవరకు చదువుతున్నాడు? ఎంతవరకు ఉన్నాయి? వాడికి మరి నైపుణ్యం ఎంతవరకు ఉందన్నది ప్రతి సబ్జెక్ట్‌లో కూడా మనం శ్రద్ధ తీసుకొని, వాడి స్థాయి తెలుసుకొని, వాడికి ఏ విధంగా బోధిస్తే తనకు అర్థమయ్యి తను ఫాలో అవ్వగలుగుతున్నాడో, ఆ విధంగా మనం బోధిస్తే మరి విద్యార్థులందరూ కూడా చక్కటి ఫలితాలని మనం రాబట్టవచ్చు. అదేవిధంగా మనం విద్యార్థుల ప్రగతిని పాఠశాల నాయకునికి తద్వారా తల్లిదండ్రులకు తెలిపి వారి సహకారంతో చక్కని అభ్యాసం కొనసాగించొచ్చు. ఇక్కడ మన పేరెంట్స్‌తో కాంట్రాక్ట్ ఉండాలి. పేరెంట్స్‌తో ఉన్నప్పుడు ఆ విద్యార్థి ఎంతవరకు చదువుతున్నాడో మరి ఆ పేరెంట్స్‌ని పిలిపించి మనం ఒకసారి వారికి చెప్తే మరి కొంతమందికి తల్లిదండ్రులకు తెలుస్తుంది. ఆ విద్యార్థి ఇలా కాదండి, ఈ విధంగా చెప్తే నేర్చుకుంటున్నాడండి మా బాబు. ఇలాంటి సలహాలు ఇస్తా ఉంటారు. అటువంటి సలహాను మనం పాటించి ఆ విద్యార్థికి ఏ విధంగా చెప్తే అర్థమవుతుందో అటువంటి విధంగా మనం చెప్తే మరి మనం మంచి చక్కని టీచర్‌గా ఉంటాము. అదే విధంగా ఆ విద్యార్థికి మనం పూర్తి మన సహకారాన్ని అందించిన వారం అవుతాం. అదే విధంగా విద్యార్థుల సమస్యను తెలుసుకొని దానికి తగిన పరిష్కారం పాఠశాల నాయకుల సహాయంతో తీసుకోవాలి. ఇక్కడ కొంతమంది విద్యార్థులకు కొన్ని సమస్యలుంటాయి. అటువంటి సమస్యలు మనం ఆ యొక్క పాఠశాల నాయకుల దగ్గరికి తీసుకెళ్ళి వారి యొక్క సహాయం తీసుకొని ఆ యొక్క సమస్యలను మనం పరిష్కరిస్తే ఇంకా మరి బోధన చక్కగా ఉంటుందని నా అభిప్రాయం.
అదేవిధంగా పాఠశాల అభివృద్ధికి పాఠశాల నాయకుడు తీసుకున్న నిర్ణయాలను చక్కగా అమలుపరచాలి. ఇప్పుడు మన పాఠశాల కృషి చేయడానికి ప్రధానోపాధ్యాయుడు కొన్ని నిర్ణయాలు తీసుకుంటాడు. అటువంటి నిర్ణయాలను మనం కూడా తూచా తప్పకుండా పాటిస్తూ అమలుపరిస్తే మంచిగా మన పాఠశాల మంచిగా అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా పాఠ్య సహపాఠ్య కార్యక్రమాల్లో విద్యార్థులు చురుగ్గా పాల్గొనేలా ప్రోత్సహించాలి. అంతేకాకుండా వారి అభివృద్ధికి కూడా సహకారం ఉంది. ఇక్కడ పాఠ్య సహపాఠ్యం అంటే పాఠ్య భాగాల్లోనే కాకుండా సహపాఠ్యం అంటే క్రీడలని, అదేవిధంగా వక్తృత్వ పోటీలని, ఇంకా అనేక రకమైన పోటీలు మనం మరి సంగీతం ఇలాంటివన్నీ కూడా మనం సహపాఠ్య కార్యక్రమాలని మరి విద్యార్థులు కొంతమంది మరి విద్యలో సరైన మెరుగు కనపరచబడినప్పటికీ సహపాఠ్య కార్యక్రమాల్లో వారు చురుగ్గా ఉంటారు. అటువంటి బిడ్డలను మనం ప్రోత్సహించి మరి వాళ్ళకి అభివృద్ధికి మరియు వారి అభ్యున్నతికి మనం మంచి సహకారం అందిస్తే ముందు వారు మంచి పౌరులుగా ఉండి వారి అభివృద్ధికి చక్కని బాటలు వేసుకొని ఈ యొక్క ప్రాథమిక పాఠశాలను ఎప్పటికీ కూడా జ్ఞాపకం పెట్టుకుంటారని ఈ విధంగా నేను ఈ యొక్క పోర్ట్ఫోలియోని రూపొందించడం జరిగింది. మీరు ఇందులో అన్ని విషయాలు చక్కగా విని నేర్చుకొని మీ పాఠశాల అభ్యున్నతికి తోడ్పడతారని ఇంతవరకు చేసిన పోర్ట్ఫోలియోలన్నీ కూడా వీక్షించారు. ఇక ముందు నా పోర్ట్ఫోలియోలన్నీ కూడా మరి వీక్షించి మరి నాకు ప్రోత్సహించవలసిందిగా కోరుతూ మీ టీచర్ గారు ఐ సూర్యకుమారి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలని మరి ముఖ్యంగా ఇంకా అనేకమైన మరి ఈ యొక్క ఛానల్లో పెట్టడం జరుగుతుంది. ఇంకా మీ సూచనలు, సలహాలు, కామెంట్స్ ఏమన్నా కూడా మీరు నాకు అందించవలసిందిగా కోరుతున్నాను.